నీ నామం మహిమపట్టడానికి సహాయం చేసి ఉన్నారు ప్రభా. తండ్రి పరిశుద్ధాత్మగా ఇద్దరు ప్రజలు మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. తండ్రి ప్రతి ఒక్క చీకటి శక్తులను తప్పించండి, తల్లి అనారోగ్యం తప్పించి నిన్ను అనేక ఈలాగా పెట్టి ఆయన చేసుకుని తండ్రి మీరు సహాయం చేయండి ప్రభా. పిల్లలు ఆశీర్వాదంగా ఉండాలా, బ్రాంచ్లో ఆశీర్వాదంగా ఉండాలా, సంఘంలో ఆశీర్వాదంగా ఉండాలి, సహాయం చేయండి ప్రభా. పరిశుద్ధ ఆత్మదేవ ఇంతవరకే చేసిన మేలులను ముందుకు వారి జీవితంలో ఏ మేలు చేయాలని ఆశపడుతున్నా, ఎలా దీవించాలా ఆశీర్వదించాలని ఆశపడుతున్నా యేసుక్రీస్తు నామంలో దీవించండి, ఆశీర్వదించి ప్రజా అద్భుతాలు ఆశ్చర్యకరం జరిగించినాయకులు తండ్రి కుమార పరిశుద్ధాత్మగా క్రియక దేవుడుగా మీరుండి వారిద్దరికి వారి కుటుంబం వారి గ్రామాలు వస్తే అబ్బా ఆశీర్వదించి దీవించినాడు కానీ యేసు నామంలో అడుగుతున్నారు తండ్రి. It's time to feed on living oracles of God. పరిశుద్ధ గ్రంథం నుండి దైవ వాక్య పఠనం వినిపించబడుటకు మా వంటి కాక మిస్టర్ బి ఫ్రాంక్లిన్ గారిని కీర్తనలు 128 చదవాలని మనవి చేస్తున్నాము. పరిశుద్ధ లేఖన పఠనముగా మనమందరం కలిసి ధ్యానపరచుటకై ఆ కీర్తనలు 128 అధ్యాయాన్ని మనం గంభీరంగా చదవాలని మనం చేస్తున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవలి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్క వలె నుండును. యెహోవా యందు భయభక్తులు గలవారు ఈలాగు ఆశీర్వదింపబడుదురు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమందు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్నా మన వాళ్ళకు ఇటు కార్యక్రమంలో ఇటు సాక్ష్యాన్ని ఇచ్చినందుకు దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సమయంలో బైబిల్ వాక్యమును ధ్యానించుటకు మమ్మీ మిస్సెస్ జ్యోత్స్నా అరవింద్ గారిని కీర్తనలు 119 1, 2, 3 చదవాలని మనవి చేస్తున్నాము. ఈ శుభదినమున ఏర్పరచబడిన దేవుని వాక్యము కీర్తనలు 119 1 నుంచి 3 వరకు అందరూ చదువుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చెయ్యరు. చదవబడిన వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగా. Before we hear the message, let's pray the Lord to open our spiritual ears. Now we invite Mummy Veena Petru to pray. Hello. Yeah. Praise the Lord. Let us pray. Bow our heads into our Jesus and close our eyes. Our gracious Heavenly Father, Jesus, I thank you, Jesus, for this wonderful time which you have given to us, Jesus. I thank you, dear Lord, for giving this opportunity to spend some amount of time in your presence, Jesus. Thank you for your glory, Jesus. At this moment, I pray and thank Jesus for taking control of this Golden Jubilee celebration, Jesus. Yes, Jesus, it is only you who can do everything, Jesus. So I thank each and everyone, all our near and dear who are present here. And also I pray for the people who are on the way. Help them to reach safely, Jesus. Yes, Jesus. And also thank you for giving us a good climate.
also help us to have electricity and no disturbance be caused, Jesus. Whatever evils are there, I rebuke them in Jesus Christ's name, so that whatever the celebration or the thanksgiving is going on, it may give only glory to you, Jesus. Yes, Jesus. At this moment, as we are celebrating Atama Mamaya's 50 years of anniversary, so I thank Jesus for helping them to go into one more new year and in their marriage life. Yes, Jesus, and you given us a chance to witness as a beautiful testimony to see how their love, how their unity, how their togetherness, and also their strength was there in all their difficult times, happiness, joy, and everything. It was long. It was laid the foundation long back, 50 years ago, and the foundation of marriage which stood from the beginning till this day. And also I pray that this togetherness will be there till faithfulness will be there with them around us and helping us as children, grandchildren, and also the coming generation to just see how they are there and be a model. It is all glory to you, Jesus. Yes, Jesus, they are your children, so you are taking care of them. And just I give add my prayers and to have a good blessing and everything. I thank each and everyone to be part of this, and Jesus, please bless each and everyone. And right now, as we're gonna prepare ourselves to the main part, listening to your word, Jesus, bless Pastor sir and see that you may anoint him and see that what we need to learn, you may teach him, Jesus. Yes, Jesus, help him to deliver what you have decided, and also open our hearts and mind to listen to the word of God, Jesus. Yes, Jesus, I once again thank for this wonderful opportunity. I give only glory to Jesus Christ. All this I ask in Jesus Christ's name. Amen. It is time to praise our Creator. I welcome our team to lead us in praise and worship. హలో స్థిరపరచువాడు అన్న పాట అందరం కలిసి దేవుని ఆరాధించటకై దేవుడు ఇటు కార్యక్రమాన్ని తండ్రి వాళ్ళ 50 ఏళ్ళ జీవితాన్ని మరి ఏ విధంగా వాళ్ళు గడుపుతారు అని మేము ఒకసారి ఆలోచించినప్పుడు వాళ్ళకు వచ్చిన కష్టాలకు ఒక అంకుల్ అంటుండే, శాంక్షన్ అన్న మీరు ఎప్పుడో సూసైడ్ చేసుకొని చనిపోతారేమో పిల్లలందరినీ తీసుకొని ఇక్కడ, అందుకోసమని నేను మీరు ఇంతవరకు పైకి రావడమే దేవుని కృప. మేము ఏమైతే ఉన్నామో, ఏ విధముగా ఉన్నామో, ఇది కేవలము దేవుని కృప. ఇది సాక్ష్యాన్ని నెక్స్ట్ జనరేషన్స్కి అందరికీ ఈరోజున్న మాదిరికరమైన జీవితాన్ని ఫిలిం ఇంపాక్ట్ కాకుండా దేవునికి దగ్గరలో జీవించుటకు ఇటు కుటుంబంలో దేవుడు వాళ్ళని గణపరిచినట్టు స్థిరపరచువాడవు, గణపరచువాడవు అన్న పాటను మనమందరం కలిసి గమనంగా జాయిన్ కావాలి. నాతో కూడా స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే Hey,
Now I invite the servant of God, Reverend E. Gideon Pastor Garu, to bring the word of life. Greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. This is a great privilege to hear, to be sharing the word of God. Mr. and Mrs. Samson, Kamala Samson, in the 50th wedding anniversary. God has blessed this family throughout the 50 years. Is 50 years complete or 58th year enter? Complete, huh? Yes. It's a great. God has together, the living together with the wonderful family life. ఒక ఎంగేజ్మెంట్ కపుల్స్ ఇలాగ అనుకుంటున్నారట. ఎంగేజ్మెంట్కి వెళ్ళినప్పుడు ఎప్పటి వరకు నువ్వు నన్ను ప్రేమిస్తావు అని అడిగేట. అడిగితే వెంటనే అందట చనిపోయేంత వరకు నేను నిన్ను ప్రేమిస్తానని చెప్పాడు. ఆ ఇంటి మధ్యలో
నేను చనిపోతే మధ్యలో అని ప్రశ్న వేస్తున్నాడు. ఆయన ఉద్దేశం నేను లేకపోతే నన్ను ప్రేమిస్తావా అని ఆయన అడుగుతున్నాడు. ఉన్నా లేకపోయినా దట్ లవ్ ఈజ్ స్టార్టెడ్ ది బిగినింగ్ till until both of the live together కదా. వాళ్ళ మరణమే వారిని విడుదల చేయాలనే మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. లేకపోతే నన్ను ప్రేమించవా అని అడిగాడు. ప్లీజ్ అలా అనవద్దు. నన్ను అప్పుడైనా ఇప్పుడైనా నిజంగానే నీవు నాతోనే ఉండాలని నేను అనుకుంటున్నానని మాట్లాడుతున్నాను. వారిరువురు కలిసి జీవిస్తూ వారి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఏ మాటలు అయితే వారు మాట్లాడుకున్నారో, ఈ దినాలంటే వాయిస్ రికార్డ్స్ ఉంటాయి కాబట్టి పర్లేదు. ఆ దినాలు ఏముండే అంటే, ఆ దినాల్లో ఉన్నది ఏంటి అంటే రికార్డింగ్ చేస్తున్నారు. వాయిస్ ను రికార్డింగ్ చేస్తున్నారు. రికార్డు వాయిస్ చేసుకొని పెట్టుకున్నట. ఇది వారు ఉన్నంత కాలం, అంటే వారు జీవించినంత కాలము అలాగని జీవిస్తూ వచ్చారు. దీని ఉద్దేశం ఏంటంటే, మనం బ్రతికున్నంత కాలము యేసయ్యను ప్రేమిస్తూనే ఉండాలి. ఒకవేళ మరణము మనలను వెరబాటు చేస్తే ఆ మరణములో కూడా దేవుణ్ణి గణపరిచేవారు. ఇదే నిజమైనటువంటి క్రైస్తవ జీవితం. ఎప్పుడైతే దేవుడు మనలను ఎంగేజ్ చేస్తాడు అంటే, వెన్ యూ రిసీవ్ ద బాప్టిజం, నువ్వు ఎప్పుడైతే బాప్టిజం అనే దాన్ని రిసీవ్ చేసుకుంటున్నావో నీ జీవితంలో, నువ్వు దేవునితో చేస్తున్నటువంటి ఒడంబడిక, నువ్వు దేవునితో చేస్తున్నటువంటి నిబంధన, నువ్వు దేవునితో చేస్తున్నటువంటి ఆజ్ఞలను మనం చూస్తూ ఉన్నాం. అది ఎప్పటి వరకు అంటే, మనం బ్రతికినంత కాలం అనే మాట దేవుడికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బ్రతికినంత కాలము దేవునికి మనం నమ్మకంగా జీవిస్తే ఆ నమ్మకాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడనే మాట దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు. అదే దేవునితో ఎంగేజ్మెంట్ అనే మాట మనకి నిదర్శనంగా మార్చబడుతుంది. నేటి సంధ్యవేళ సమయంలో చదివినటువంటి లేఖన భాగము కీర్తనకారుడైనటువంటి దావీదు రాసినటువంటి కీర్తన 119వ కీర్తన మొదటి 3 వచనాలు మనం చదువుకున్నాం. ఈ 119వ కీర్తనలో హీబ్రూ ఆల్ఫాబెటిక్స్ ఉంటాయి. 22 ఆల్ఫాబెటిక్స్ ఉంటుంది. ఫస్ట్ ఆల్ఫాబెట్ అలేఫ్ అనే మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ అలేఫ్ లో ఉన్నటువంటి నిబంధన ఏంటంటే, యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులు అని మాట్లాడుతున్నారు. మనము నిర్దోషులుగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేయడంలో తప్పేం లేదు. కానీ రచయిత కీర్తనలో పరిశుద్ధ గ్రంథానికి అనేక పర్యాయ పదాలు ఉపయోగించడానికి జరిగినటువంటి కారణాలు ధర్మశాస్త్రము, శాసనములు, మార్గములు, ఆజ్ఞలు, కట్టడలు, న్యాయ విధులు అనే మాట జ్ఞాపకం చేస్తుంది. దేనికి? ధర్మశాస్త్రము అనే పదానికి. ఇవి మనము చేయగలిగినప్పుడు దేవుని కృప మన మీద ఉంటుంది అనే మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఈ కీర్తనకారుడు ప్రారంభంలోనే ధన్యతను పొందుకోగల రహస్య జీవితాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ధన్యతను పొందుకోగలటువంటి రహస్యాన్ని, నీవెప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో, నీవెప్పుడైతే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుస్తావో, నీవెప్పుడైతే దేవుని యందు విధేయత కలిగి జీవిస్తావో, నీవెప్పుడైతే దేవుని న్యాయ విధులను, కట్టడలను, మార్గములలో నీవు యథార్థ హృదయం కలిగి నడవడం ప్రారంభిస్తావో, అది నీకు ధన్యకరంగా మారుస్తుందనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ధన్యత అంటే అర్థం ఏమిటి? ఆస్వాదించబడడం. ఆస్వాదం అంటే, పూర్వకాలం ఎక్కువ మంది పిల్లలుంటే అయ్యా మంచిగా దేవుడు మిమ్మల్ని ఆస్వాదించేవాళ్ళు అనేవాడు. పూర్వకాలము ఎక్కువ సంపద ఉంటే కదా, లేకపోతే పశు సంపదను, భూ సంపదను, లేదా భూ పంటను, ఇలాంటి వాటిని బట్టి మాట్లాడేవాడు.
అయితే ఇక్కడ మనకు జ్ఞాపకం చేసుకోవాల్సిన ధన్యత అనే మాట, ఏ ధన్యత అయితే దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడో నేటి దినాల్లో అలాంటి ధన్యతలు కనపడతలేదు. ఈ రోజుల్లో ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఏ పని లేదని ఇంతమంది పిల్లలు కన్నా ఉంటారు కదా. లెనార్లో ఒక పాస్ ట్రైనింగ్ వచ్చింది ఒక పిల్లోడు, సర్టిఫికేట్ కాన్ఫరెన్స్ నుంచి, అంటే మధ్యప్రదేశ్ కాన్ఫరెన్స్ నుంచి 7 సంవత్సరాలు లెనాడి కాలేజీలో ఉన్నాడు, బైబిల్ కాలేజీలో 7 మంది పిల్లల్ని కన్నాడు. వాడు బీఈడి పాస్ కాలేదు కానీ వాడు మాత్రం ఫ్యామిలీలో మాత్రం ప్రమోట్ అయ్యింది. ప్రిన్సిపల్ ఏమనేవాడంటే మొత్తానికి బీఈడి సర్టిఫికేట్ లేకపోతే కానీ ఫ్యామిలీ సర్టిఫికేట్ అయితే మాత్రం రుజువు చేసినామని చెప్పేవాడు. దేవుడు ఆశీర్వాదాన్ని మనం ఎప్పుడు కూడా ఆపలేము. అందుకే ఇక్కడ అంటాడు ఆశీర్వాదం అంటే ఏంటి అంటే, పూర్వకాలము ఎక్కువ మంది పిల్లలుంటే ఆశీర్వాదం అనే మాట మనకి జ్ఞాపకం చేస్తారు. పశు సంపద ఉంటే ఆశీర్వాదం అనే మాట జ్ఞాపకం చేస్తారు. లేదా భూపట్టు ఉంటే ఆశీర్వాదం అనే మాట మనకి జ్ఞాపకం చేస్తారు. నేటి కాలంలో ఆశీర్వాదం అంటే ఏం తెలుసా? ఒక పిల్లోడు, ఒక 2 కార్లు, 5 బంగ్లాలు, బంగారము, ఎండి ఉంటే ఇప్పుడు ఆస్వాదించబడిన వారు కదా. ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ లో ఇది జనరేషన్ కదా. ఈ జనరేషన్ ఏం కోరుకుంటే ఒక్క పిల్లోడు ఉంటే చాలు, అసలు లేకపోయినా పర్లేదు అనుకునేవాడు చాలా మంది ఉన్నారు కదా. అసలు పెళ్ళే వద్దు అనుకునేవాడు చాలా మంది ఉన్నారు. కానీ ఈ వ్యవస్థ దేవుడు ప్రారంభంలోనే, సృష్టి యావత్తులోనే దీనిని ఆయన నిర్మించినట్లు మనకి కనపడుతుంది కదా. గొప్పగా ఆస్వాదించబడిన వ్యక్తి చేస్తున్న ప్రార్థన కూడా మనకి జ్ఞాపకం చేశాడు. ఇక్కడ చూద్దాం, ఆదికాండము 32వ అధ్యాయం 26వ వచనం మనం చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయం 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనీయననేను. చాలండి, యాకోబు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుడితో పోరాడుతూ ఉన్నాడు. దేవుడు అంటున్న మాట ఏం తెలుసా? తెల్లవారుచున్నది నన్ను పోనీమని అడుగుతూ ఉన్నాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను నేను పోనీయను అంటే, అప్పటికి యాకోబుకి 11 మంది పిల్లలు ఉన్నారండి. ఎంతమంది? 11 మంది పిల్లలు. ఒక బెన్యామీను తప్ప ఎక్కువ పశు సంపద ఉంది. దేవుడు అధికంగా యాకోబును ఆశీర్వదించాడు. 16 నుండి వాగ్దాన ప్రదేశానికి నడిపిస్తున్న సమయంలో దేవునితో పోరాడుతున్న సమయం ఇది. ఏమంటాడు తెలుసా? నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోయాను. ఇంకేం ఆశీర్వాదం కావాలి? ఇంకెలాంటి దీవెనలు కావాలి అని కోరుకున్నాడు యాకోబు. దేని కొరకు పోరాడుతున్నాడు? 11 మంది పిల్లలు ఉన్నారు, పశు సంపద ఉంది, గొర్రెలు ఉన్నవి, మందసం ఉన్నది, అనేక రకాల దీవెనలను కలిగి జీవిస్తుండగా ఇంకేం కావాలని కోరుకుంటాడంటే, ఆ యాకోబు ఆశీర్వాదం కనిపించలేదు కానీ నిజమైనది ఆయనకి కలిగి ఉండాలంటే అది ఆశీర్వాదాల కర్త అయినటువంటి దేవుడిని కలిగి ఉంటే అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు కదా. ఆశీర్వాద భూ సంబంధమైన దాన్ని కోరుకోవట్లేదంట ఆయన. ఏ కోరుకుంటాడ? నిజమైనటువంటి దేవుడిని కలిగి ఉంటే ఆశీర్వాదం అని కోరుకుంటున్నాడట. అట్టి ఆశీర్వాదాన్ని దేవుడు యాకోబుకి దయచేస్తాడు. నిజంగా గడిచిన 50 సంవత్సరాలు తన దాసుల ఎడల దేవుడు చేసినటువంటి మేళ్లను మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి వారి జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు కూడా మనకి జ్ఞాపకం చేసుకోవచ్చు కదా. వారి జీవితాల్లో దేవుడు చేస్తూ వచ్చినటువంటి మాటలు మనకి జ్ఞాపకం చేస్తాడు. దేవుడు 50 సంవత్సరాలు వారి యొక్క వైవాహిక జీవితాన్ని ప్రేమించి దేవుడు వారికి అనుగ్రహించినటువంటి మరి కుమారులను, కోడళ్లను, మనవరాలను, అలాగే కుమార్తెలు, అల్లుడిని, వారికి ఇచ్చినటువంటి గర్భఫలాలను మనం చూడవచ్చు కదా. ఏం కావాలి ఆశీర్వాదము? దేవుని మార్గమే యందు నడుచుటే ఆశీర్వాదానికి నిలయము. అందుకే యాకోబు అంటున్న మాట, ఆశీర్వాదమునకు కర్త అయిన దేవుని కలిగి ఉంటే ఇక ఆశీర్వాదంతో పని లేదు. దేవుణ్ణి కలిగి ఉంటే ఆశీర్వాదంతో మనకి పని లేదు. అందుకే కీర్తన మరి అపోస్తలుడు పౌలు రాస్తూ ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 3వ వచనం అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన
ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. చూడండి, క్రీస్తునందు పరలోక విషయంలో ప్రతి ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మనకి ఎవరి ద్వారా అనుగ్రహించాడు? క్రీస్తు ద్వారానే మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యాకోబు ప్రార్థన చేస్తున్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కనుక నేను నిన్ను పోనినని. ఆ రాత్రి సమయంలో రాత్రంతా ఎబ్బేకు రేవు దగ్గర ఆయన చేసిన పెరుగులాడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం ఆశీర్వాదం కావాలి? 11 మంది పిల్లలు ఉన్నారు, మంచి భార్యలు ఉన్నారు, 4 భార్యలు ఉన్నారు కదా, పిల్లలు ఉన్నారు, సంపదలు అన్ని ఉన్నవి. ఇంకేదేం కొరకంటే ఆశీర్వాదానికి కరెక్ట్ దేవుణ్ణి కలిగి ఉండే ఆశీర్వాదం అనే మాటను గ్రహించాడు. ఈ రోజు మనము ఆశీర్వాదాల కర్తైన దేవుని కలిగి జీవించడంలో మనకున్నటువంటి బాధ్యత ఏంటో మనకు జ్ఞాపకం చేశారు. అంటే ప్రతి విషయంలో ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము మీకు యేసుక్రీస్తు ద్వారానే అనుగ్రహించబడుతుంది అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కుటుంబ వ్యవస్థలో ప్రతి ఆశీర్వాదము చాలా ప్రాముఖ్యత. ఆశీర్వాదం ఎలాంటిది అంటే అది దేవుడు శాశ్వతంగా అనుగ్రహించేటువంటి ఆశీర్వాదం. ఆ కుటుంబానికి దేవుడు కలిగజేసే ఆశీర్వాదం, ఆ కుటుంబం వర్తిల్లే విధానాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ కుటుంబము ఆస్వాదించబడ్డది అని ఇతరుల ద్వారా తెలియపరిచే విధానాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడు మనల్ని మాట్లాడతారంటే మన కుటుంబంలో కావలసిన ఈవులన్నీ మనకి కలిగినప్పుడు, మనం ఎప్పుడైతే దేవుని యథార్థ హృదయం కలిగి మనపూర్వకంగా దేవుని అనుసరించి నడుస్తున్నామో దేవుని కృప మన మీద నిలిచి ఉంటుంది అనే మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అసలు ఆశీర్వాదం అంటే ఏంటి? అది ఆత్మీయ సంబంధమైనదేనా? చాలా మంది నేటి దినాల్లో ఆశీర్వదించబడలేదు, మేము దీవించబడలేదు, మేము దేవుడు మా మీద కరుణించట్లేదు, దేవుడు మా ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడు మాకు జవాబు దయచేస్తే ఇలాగ మాట్లాడేవాడు చాలా మంది ఉన్నారు. ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? ఒంటరిగా ఉన్న వాడిని జతగా చేయటమే, జతగా ఉన్న వాడిని కుటుంబ వ్యవస్థగా మార్చడమే ఒక ఆశీర్వాదం. ఇదే కదా దేవుడు కోరుకున్నది. మీరు వెళ్ళి బహుగా ఫలించుడని ఆది కాండలో మాట్లాడుతున్న మాట, ఫలించి భూమిని విస్తరింపజేయడని మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు కోరుకున్నది ఆ నిత్య రాజ్యాన్ని చేరటమే నిజమైన ఆశీర్వాదం. అట్లాంటి ధన్యత పొందడమే మన జీవిత లక్ష్యమై ఉండాలి. దానికోసమే పోరాడాలి. భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఈ దినమంటవి రేపు దినమంటకపోవచ్చు. ఈ రోజు కలిగిన వాడు రేపు కలిగి లేకుండా ఉండవచ్చు. ఈ రోజు బంగారం ఉండవచ్చు, రేపు పొద్దున బంగారం ఉండకపోవచ్చు. అందుకే సామెత కూడా ఉంది కదా, రాజుల కింకర్లే రాజులు అవుతారనే మాట జ్ఞాపకం చేస్తా ఉంది. కానీ ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదాలు ఎన్నటికి ఎప్పటికీ దూరంగా పోవు అనే మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అది నిత్యం ఉండేది అనే మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ నిత్యమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటే దేవుడు కోరుకుంటాడు. అది ఎట్లా సాధ్యము? పరిశుద్ధ గ్రంథము మోయటము లేదా చదవటము, ధ్యానించటము, ప్రకటించడం ద్వారా సాధ్యము కాదు. కానీ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించినప్పుడు మాత్రమే అది సాధ్యము కదా. రోజు బైబిల్ పట్టుకొచ్చుకుంటాం, బైబిల్ చదవము. రోజు బైబిల్ చదువుతో ఒక టైం పెట్టుకొని, కానీ దాన్ని ధ్యానించము. ఒకవేళ ధ్యానిస్తే అలాగ జీవించలేము. నీవు ధ్యానించి జీవించగలిగితేనే అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే కీర్తనకారుడు అంటున్నమాట, యెహోవా ధర్మశాస్త్రము అనే మాట మాట్లాడుతూ వస్తున్నాడు. నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులని. యెహోవా ధర్మశాస్త్రము ఏదైతే మనం ధ్యానిస్తున్నామో, ఏదైతే మనం చదువుతున్నామో, ఏదైతే మనం ప్రకటిస్తున్నామో దాని ద్వారా కాదు, కానీ వాక్యానుసారంగా మన జీవితాన్ని మనం ప్రొజెక్ట్ చేయగలిగినప్పుడు, మన జీవితంలో వాక్య అనుభవాన్ని ఇతరులకు పరిచయం చేయగలిగినప్పుడు, మన మాటలకు కావచ్చు, మన క్రియలకు కావచ్చు, మన ప్రవర్తనలకు కావచ్చు, మన ఆలోచనలకు కావచ్చు, మనం కూర్చున్న స్థలంలో కావచ్చు, ఎక్కడైతే దేవుని చిత్తానుసారంగా వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలమో అదే మనకి ఆశ్చర్యకరము. నేను రోజుకి 10 సార్లు ప్రార్థన చేసుకుంటా సార్ అని మనం అంటాం, కానీ ఆ ప్రార్థన కలిగినటువంటి జీవితాన్ని మనం జీవించకపోతే అది మనకి ధన్యతకరంగా మార్చబడలేదు. అందుకే ప్రభు అంటున్నాడు, ప్రభువుని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యానికి వారసుడు కాలేడు. ఎందుకు కాలేడు? వారు హృదయపూర్వకంగా ఆరాధన చేయట్లేదు, వారు హృదయపూర్వకంగా ధ్యానం చేయట్లేదు, వారిగా ప్రార్థన చేస్తున్నారు, కానీ ప్రార్థన తగిలినటువంటి జీవితం వారు కలిగి జీవించట్లేదు.
అందుకంటున్నాడు, నువ్వెప్పుడైతే వాక్యానుసారమైన జీవితాన్ని జీవించగలవో అది నీకు ధన్యత అనే మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, మన జీవితాలు ధన్యకరంగా మార్చబడాలని మనం కోరుకున్నప్పుడు ఆశ్చర్యకరంగా మనము నిలవాలి. ఆశ్చర్యకరంగా మనం నిలవాలనుకున్నప్పుడు వాక్యానుసారంగా మనము జీవించాలి. ఆ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ కీర్తన కాదు 108 కీర్తనలో కూడా ఏమంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి తన త్రోవలను నడిచే వారందరూ ధన్యులు అని మాట్లాడుతున్నాడు. ఒక కుటుంబాన్ని దేవుడు ఏ రీతిగా కడుతున్నాడో ఆ మాట అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక కుటుంబము ఏ రీతిగా ఆస్వాదించబడుతుందో అక్కడ జ్ఞాపకం చేస్తాడు. నీలోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును అనే మాట మనం జ్ఞాపకం చేస్తాడు. ఎందుకు? స్త్రీని ద్రాక్ష వలె చెట్టుతోటే పోలుస్తూ వచ్చాడు. ఇంకొక చెట్టు ఎత్తుకు పోల్చలేదు. బైబిల్లో ఒలీవ చెట్టు ఉంది, అంజరపు చెట్లు ఉన్నవి, లెబనాన్ చెట్లు ఉన్నవి. వీటితో స్త్రీని ఎందుకు పోల్చలేదు కదా? ఎందుకు ద్రాక్షావళితోనే దేవుడు పోలుస్తూ వచ్చాడు? ద్రాక్షావళికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? ద్రాక్షావళికి ఉన్నటువంటి లక్షణం ఏమిటి కదా? ద్రాక్షవల్లి ఎలా ఉంటుంది అంటే తీగ కదా, అది తీగ. ఆ తీగ ఎదుగుతున్నప్పుడు మనం ఏం చేస్తాం దానికంటే పందిరేస్తాం. అవునా? పందిరేనా అనేది ఏమంటారు? పందిరేనా? పందిరేస్తాం. పందిరేస్తే ద్రాక్షవల్లి ఏం చేస్తుంది? ఆ తీగ ఆ పందిరికి దానికి ఎట్లు వెళ్తుందో అట్లా అలోకుంటూ ఆ పందిరి ఎంత ఉందో అంత వరకు దాన్ని ఆక్యుపై చేసుకుంటుంది. దానికి వెళ్ళగలిగినంత వరకు. దేవుడు ఎందుకు స్త్రీని ద్రాక్షవలతో పోల్చాడంటే ఆ స్త్రీకి ఉండవలసిన లక్షణం కూడా ఇదే. వేరే కుటుంబంలో నుండి ఇంకొక కుటుంబంలోకి ప్రవేశించిన తర్వాత ఆ కుటుంబము ఎలాగా ఉండాలి, స్త్రీ ఎలాగా ఉండాలి ఆ కుటుంబంలో జ్ఞాపకం చేస్తూ ఆ ద్రాక్షావళి వలె అందరితో కలిసి ఉండాలి, అందరిని కలుపుకోవాలి, అందరిని ఐక్యపరచాలి. ఐక్యపరిచిన విధానంలోనే అక్కడ ఏముంటుందట? మధురమైనటువంటి జీవితం ఉంటుందట. అందుకే స్త్రీని దేవుడు ఐక్యపరిచిన విధానాన్ని ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. అందుకే ద్రాక్షవళితో పోల్చాలి కదా. దాని కాయలు విడివిడిగా వస్తాయా? పచ్చకాయలుగా వస్తాయి కదా. దేనికి సూచన ఏంటంటే ఐక్యతకు సూచన ఇది. ఒక స్త్రీ తన అత్తగారింట్లో కావచ్చు, తన కుటుంబ మరి తల్లిదండ్రుల ఇంట్లో కావచ్చు, తన అందరితో కలివిడిగా ఉండాలని మాట కోరుకుంటున్నాడు. ఆ కలివిడిని అది యూనిటీని చూపిస్తుంది దాని కోర్సు. అలాంటి జీవితం కలిగి ఉండాలని ప్రభు కోరు. ఎందుకంటే ప్రభు అర్పించిన వాడు పనులు ప్రతి వాడు పనులు రాజ్యానికి వారసుడు కాలని. కానీ ఎప్పుడైతే క్రీస్తు చిత్తాన్ని నెరవేర్చి వాడు ఉన్నాడో వాడు పరలోక రాజ్యానికి వారసుడు. ఆయన చిత్తం ఏమిటి? ఆయన చిత్తం ఏమిటి అసలు? ఏంటి? దేవుడు ఏ చిత్తాన్ని కోరుకుంటున్నాడు? నిర్దోషంగా జీవించాలని కోరుకుంటున్నాడు. అంటే మొదటి వచనంలోనే నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులు. నిర్దోషం అంటే దీవారాత్రులు పరిశుద్ధ గ్రంథంలో ధ్యానిస్తూ వాక్యం అనుసరించి నిర్దోషమైన జీవితంలో ఆ యొక్క ధన్యతలలో ప్రవేశించుటే, ఆ ధన్యకరమైన జీవితం కలిగి జీవించుటే, ఆ ధన్యతలో మనం నిలిచి ఉంటే అదే నిర్దోషత్వము అనే మాట. అంటే దేవుని చిత్తాన్ని మనం ఎప్పుడైతే నెరవేరుస్తామో అప్పుడైతే మన యొక్క జీవితానికి ఆశ్చర్యకరంగా మార్చబడుతుంది. ఆ రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకోవాలట. ఆ రీతిగా మనలో మనం ఆయుధపరచుకొని దేవునికి మనం మహిమకరంగా ఈ లోకంలో జీవించాలి అనే మాట దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, ధర్మశాస్త్రాన్ని విధులను అనుసరించి నడుచులో నిర్దోషమైనటువంటి నడవడిక కలిగి మనం జీవించడంలో దేవుని ఆశీర్వాదం మన మీద నిలిచి ఉంటుంది అనే మాట దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు. ధన్యకరమైన, అందుకని 108 కీర్తనలు అంటే కదా, నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఎదుగుతారన్నమాట. ఒలీవ మొక్కని ఎందుకు దేవుడు తీసుకున్నాడు ఇక్కడ పిల్లలతో పోలుస్తూ ఉన్నాడంటే ఒలీవ మొక్క చాలా ఏపుగా పెరుగుతుందట. కుటుంబము పుట్టినవాడైతే ఎప్పుడు అలాగా ఉంటారా? ఎవరు అలాగా ఉండరు కదా. మరి శాంసంగ్ గారి కుటుంబాన్ని దేవుడు అట్లానే మరి ఆస్వాదించిన ఒలీవ మొక్కలతో పోలుస్తూ వచ్చాడు. నీ భోజన పళ్ళు చెట్టు కూర్చుని ఉంటాయి, డైనింగ్ టేబుల్ దగ్గర
ఏంటంటే 4 చైర్స్ ఉంది. 4 చైర్స్ ఎన్ని చైర్స్ వాడతాం? ఎన్ని చైర్స్ వాడతాం? ఒకటి మాత్రం వాడం. ఒకటి మాత్రం ఎప్పుడు గోడ కట్టించి ఉంటుంది, దానికి ఫుల్గా టేబుల్ మాత్రం అది పెట్టేసి ఉంటుంది. ఎందుకని? అసలు భోజనపు బల్లతో ఎందుకు దేవుడు పిల్లలను కుటుంబాన్ని పోల్చాడు కదా? ఎప్పుడని ప్రశ్న మనం వేసుకున్నామా? ఇదే కుటుంబముతో మనము గడిపే సమయం. మనము మన పిల్లలు కలిసి భోజనం చేస్తున్నప్పుడు పిల్లలకు మనం ఇచ్చే సమయం ఇదే. ఎప్పుడైతే యాజ్ అ పేరెంట్స్గా మనం వారికి సమయాన్ని కేటాయించగలమో ఆ సమయంలోనే వారిలో ఉన్నటువంటి ఆలోచనలు, వారిలో ఉన్నటువంటి ఉద్దేశాలు బయటకు రాగలుగుతాం. ఆ భోజనపు బల్లనే ఫ్రెండ్లీ అనే మాట కూడా జ్ఞాపకం చేస్తారు. కుటుంబాల్లో ఈరోజు ఏం లేదంటే ఎవరి జీవితం బాధ అయిపోయింది, ఎవరి సమయం బాధ అయిపోయింది. వారు ఏమంటారంటే నేను బిజీగా ఉన్న డాడీ తర్వాత వస్తే మీరు తినేసేయండి కదా. ఒక సమయాన్ని మనం మెయింటైన్ చేయకపోతే చాలా నష్టపోతాం కుటుంబ వ్యవస్థలో. జ్ఞాపకం చేసుకోండి. మీకు చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పాను. నేను 1984లో ఎంఎస్సీ చేయడానికి ఉస్మానియా యూనివర్సిటీకి ఒక అతను వచ్చాడు. అతను ఎంఎస్సీ కంప్లీట్ చేసుకొని రాడికల్ మూమెంట్లోకి, అప్పుడు రాడికల్ మూమెంట్ ఉంటే రాడికల్ మూమెంట్లోకి వెళ్ళిపోయాడు. వారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా టీచర్స్. వారికి 5 ఆడపిల్లలు, 1 మగపిల్లుడు. వాళ్ళ తల్లిదండ్రులు రోజు సాయంత్రం ఏం చేసేవాళ్ళంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత భోజనం వండుకొని ఆ యొక్క బొగాలు మధ్యలో పెట్టుకొని పిల్లల చుట్టూ కూర్చోబెట్టుకుని తల్లిదండ్రులు భోజనం పెట్టిన తర్వాత ప్రార్థన చేసే అలవాటు వారికి నేర్పించారు. ప్రార్థన, భోజనం కనపడితే ప్రార్థన చేసుకోవాలి. వాళ్ళకి చిన్ననాటి నుండి అలవాటైంది ఆ స్టేజ్ కదా. ఎంత పెద్దోళ్ళైనా వాళ్ళకి అలవాటు పోలేదన్నట్టు డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చిన తర్వాత. ఈయన రాడికల్గా వెళ్ళిన తర్వాత ఒరిస్సా ప్రాంతానికి పంపించారంట దళంలోకి. చూడండి, ఒక చిన్న అలవాటు ఏం నేర్పిస్తుందో పిల్లలకు. ఆయన వెళ్ళిన తర్వాత 3 రోజులకు ఒకసారి భోజనం దొరికిందంట. సరే, భోజనం దొరికితే 3వ రోజు తినబోద్దా ప్రార్థన చేసుకుంటాడట. వాళ్ళ కమాండర్ చూసాడట, నానా మనము దేవుడు లేడని నమ్ముతాము, దయచేసి మీరు ప్రార్థన చేయొద్దు అని చెప్పాడు. మళ్ళా 6 రోజులకి మళ్ళీ భోజనం పెట్టారంట. అంటే 3 రోజులకు భోజనం. అట్లా 3 సార్లు 4 సార్లు భోజనం అరేంజ్ చేస్తే ప్రేయర్ చేసుకున్నాడంట. ఆయన ఏమన్నాడు తెలుసా, నువ్వు మా దళంలో పనికిరావు, దయచేసి వెళ్ళిపోని మళ్ళీ తిరిగి హైదరాబాద్కి పంపించారు. ఏం అలవాటు నేర్పించారు తల్లిదండ్రులు. అందుకే భోజనపు బల్లకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఇదే. భోజనపు బల్ల దగ్గర మనము మన పిల్లలకు ఏమి నేర్పిస్తున్నామో మన పిల్లలు అది ఒలీవ మొక్కల వల్ల ఎదగటానికి ఒక అవకాశంగా కలుగుతుంది. దేవుడు ఆశ్చర్యకరంగా వారిని మారుస్తాడు. అందుకే నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఎదుగుచున్న వారు ఎదిగేటువంటి స్థితిని దేవుడు కలుగు చేసినందుకు దేవునికి కృతజ్ఞత స్థితిలో చెల్లించాలి. 2వ వచనం మనం చూస్తాం. 119 కీర్తన 2వ వచనం ఏమంటాడు, ఆయన శేషంలో గైకొనొచ్చు హృదయముతో ఆయన వెతుకువారు ధన్యులు. ఏంటండి, ఆయన శేషంలో గైకొనొచ్చు హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. ధన్యులు ఆయన ఎదుకువారు ధన్యులు కదా. ధన్యులు ఆయన ఎదుకువారు ధన్యులు. ఎవరు ఎత్తుతారా ఆయన్ని? ఎవరు ఎత్తుతారండి? ఎవరు ఎత్తుతారు? ధన్యులే వెతుకుతారా ఆయన్ని. ధన్యత లేని వారు ఆయన ఎతకలేరు. ధన్యత లేని వారు ఆయన కలిగి జీవించలేరు. ధన్యత లేని వారు ఆయన విసర్జిస్తారు. కనుక ధన్యులు ఆయనను ధన్యులుగా బతకడానికి ఎదుగుతారు. అంటే అది ఎట్లా ఎతకాలి అంటే పూర్ణ హృదయముతోటి ఆయన శేషములను వెతికేవారిగా ఉండాలి. అందుకని యేసు ప్రభు వారు కూడా చెప్తూ మత్తయి సువార్త 7:7 అంటాడు, వెతుకుడి మీకు దొరకబడును కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడను. ఏం వెతకాలి మనము కదా? ఏం వెతకాలి? ఏం వెతికితే మనము దేవుని ధన్యులుగా మార్చుకోవాలి. ఎందుకంటే ఆయన సన్నిధిని వెతకకుండా ఆయన త్రోవలో మనం ఎప్పుడు కూడా నడవలేము. ఆయన సన్నిధిని మనం వెతుకుతుంటేనే కనుక ఆయన త్రోవలో మనం నడిచేవారికి ఉంటామనే మాట తెలియదు. అందుకని ఎక్కువగా ఆయన సన్నిధిలో వెతకగలిగామా?
ఎంత ఎక్కువగా ఆయనను అనుభవించగలిగామా, ఎంత ఎక్కువగా ఆయనను ధ్యానించగలిగామా, ఎంత ఎక్కువగా ఆ శాస్త్రాలను మనం అలవర్చుకోగలిగామా, ఎంత ఎక్కువగా ఆ యొక్క తీవ్రకరమైనటువంటి ఆశీర్వాదాలను మనం పొందుకొని మనం నడవగలుగుతున్నామా అనే మాట దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, మన జీవితాల్లో ఎక్కువగా దేవుడిని కలిగి మనం జీవించినప్పుడు మన ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది అనే మాటని నాకు అనుకరించాడు. యెహోవా ఇల్లు కట్టించిన దాన్ని కట్టువాని ప్రయాసము వ్యర్థము. ఏలిది ఏలి గురించి మాట్లాడుతున్నాండి, భూ సంబంధమైన ఇల్లు గురించి మాట్లాడట్లేదు. భూ సంబంధమైన ఇల్లు నువ్వు కట్టుకుంటావు, హైందవులు కట్టుకుంటారు, దేవుడు లేని హేతువాదులు కట్టుకుంటారు, అందరూ ఇల్లు కడతారు. మనకంటే గొప్ప గొప్ప ఇళ్ళు వాళ్ళు కడతారు. దేవుడు లేని హేతువాదులకి ప్రపంచం ఇప్పుడు 4th పొజిషన్లోకి వచ్చేసింది. ఇప్పుడు అంటే అలాంటి వారు ఎక్కువ ఇల్లు కడుతున్నప్పుడు జీవన దేవుడి కలిగి మనం ఇల్లు ఎందుకు కట్టుకోలేకపోతున్నాం అనే ప్రశ్న మనం వేసుకుంటే, భూ సంబంధమైన ఇల్లు గురించి దేవుడు మాట్లాడలేదు, కానీ ఆత్మీయమైన సంబంధమైన గృహాన్ని నువ్వు కట్టుకోవాలి. అది దేవుని యొక్క సన్నిధిలో అది మనకి నిత్యం నిలిచేటువంటి గృహం. అందుకని ఆ గృహము అది దేవుని చేత కట్టబడేది, అది దేవుని చేత పిలువబడేది, దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి గృహము. ఆ గృహంలో మనం ప్రవేశించాలి అంటే మనము ధన్యులుగా మార్చబడాలి. ధన్యులుగా మార్చబడటమే కాదు, కానీ ఆ ధన్యకరమైన జీవితంలో మనం అనుభవించేవారిగా ఉండాలి. నిజంగా ఆ ధన్యకరమైన జీవితాన్ని దేవుడు తన దాసులకు అనుగ్రహింపచేసి మరి ఈరోజు మరి 50th వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నటువంటి మిస్టర్ మిసెస్ శాంసన్ గారు, కమలా శాంసన్ గారికి దేవుడు అట్టి కృపను అనుగ్రహించలాగిన దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో వచ్చింది కనుక థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. Amen. What a beautiful message. Now I request Tina Chinamma, Mrs. Supriya Vincent to pray. కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నాం. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవానికి స్తుతి స్తోత్రం చెల్లును గాక. కృపగల దేవ, దయగల రాజా, స్తుతులకు పాత్ర స్తోత్రాలు కూడా నీకే స్తుతి స్తోత్రం చెల్లును గాక. నీవు నమ్మదగిన గొప్ప దేవుడవయ్యా, ఇక నీవు అద్భుత ఆశ్చర్య కార్యము చేయగల గొప్ప దేవుడవయ్యా, నీకు వందనాలయ్యా. చక్కని వాక్యంతో నా తండ్రి దైవజుడి నోట మాకు వినిపించినందుకు నీకు వందనాలు. ఒక కుటుంబం ఏ విధంగా ఉండాలి, ఆశీర్వాదం ఏ విధంగా పొందుకోవాలి, భయభక్తులు కలిగి ఎలా ఉండాలి, దేవుడి చిత్తం ఎలా తెలుసుకోవాలి, మరి తండ్రి ఆ కుటుంబంలో నా తండ్రి తల్లి పాత్ర ఏంటి, తండ్రి పాత్ర ఏంటి, పిల్లల పాత్ర ఏంటి, అన్నీ మాకు నా తండ్రి బోధించిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. దేవా, మరి ఆ దేవసేకుడి నోటిని వాడుకున్నందుకు దేవా, మరి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఏకీభవించి నా తండ్రి నేను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు ఈ గొప్ప రోజుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ దేవా, మరి నా తండ్రి ఈ యొక్క నా తండ్రి జంటని నా తండ్రి ఇక ముందు నా తండ్రి వచ్చే జనరేషన్లో మేము అలాంటి జంటని అలా చూస్తామో లేదో తెలియదు నా తండ్రి, కానీ ఒక ఇన్స్పిరేషన్గా నీవు ఆశీర్వదిస్తే కుటుంబం ఎలా ఉంటుందో మాకు కళ్ళకు సాక్ష్యంగా చూపించిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వాళ్ళకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, శక్తిని బట్టి, సంతానాన్ని బట్టి, కుటుంబం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క కోడలు, అల్లుడు, మన్మన్లు, మన్మరాలు అందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ దేవా, చిన్న మరి యవన వయసు నుంచి నా తండ్రి వాళ్ళ వివాహం తర్వాత నుంచి కూడా నా తండ్రి వాళ్ళు మందిరానికి ఏ విధంగా దగ్గరగా ఉన్నారు, దేవునితో ఎలా ఆనుకొని ఉన్నారు దేవా, నీ పనులలో ఎలా ముందుకున్నారు, ఆ ఒక్క ఆశీర్వాదము ఇప్పుడు మేము చూస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. దేవా యేసయ్య నా తండ్రి, వచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరు దీవించండి. మరి ఈ యొక్క వాక్యం ప్రతి హృదయానికి తాకి నా తండ్రి, ప్రతి ఒక్క హృదయం కూడా నా తండ్రి ఆశీర్వాదంగా కట్టబడలాగా, నీకు సాక్ష్యంగా ఉండేలాగా మరెన్నో ఎంతో మంది జీవితంలో ఇలాంటి కార్యాలు జరుగుటకు సహాయం చేయమని నా తండ్రి నీకే మహిమ, ఘనత, ప్రభావం చేయాలని ప్రవేశనామని వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. Now I request all the three pastors, Mr. D. Gideon Garu, John D. Benoni Garu, and Shakila Babu Garu for felicitation. And also Pastor Amma, our church Pastor Amma, Jansi Gideon Garu.
Sorry for the inconvenience. Our pastors will join in the benediction. Now, let's see the love and blessings spent from the Fellowship of Saints. Let's watch video greetings of Atta Mama, Mr. and Mrs. Judah Wenner and family, and Ripton, New Zealand. Praise God, our Mandata. Never welcome Noah. Happy 50th anniversary. And may God bring you good health and good strength. God bless you. Praise the Lord, Tata and Mama. Happy 50th anniversary. God bless you. We love you. Thank you. Devanani, Devanalu, Narayan, Veeranapai, Sadhu Vekati Digan, Happy wedding anniversary, Mommy. 50th anniversary celebrate చేసుకున్నాం. మేము రాలేక పోయినాం సార్. అది మేము ఇన్ని 3 years కలిసి జీవించడం అనేది చాలా గొప్పతనం. దేవుని గొప్ప ఆశీర్వాదం. దేవుని ప్రతి దాంట్లో కూడా మీకు ఆదరిస్తూ ధైర్యపరుస్తూ ఇంతవరకు లోకంలో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా సంతోషాలు చూసినా దాని అన్నింటిలో కూడా కలిసి మీరు ఇద్దరు కలిసి ముందుకు వెళ్ళారు. ఇద్దరు కలిసి తీసుకెళ్ళి ఇక్కడ కూడా చేస్తే ఇక్కడ కూడా అగేన్స్ట్ ఇద్దరికి ఒకరికొకరు మాట్లాడుతున్నది ఎప్పుడు చూడలేదు. అది దేవుడు మీకు ఇచ్చిన ప్రతి దాంట్లో సహించడం, ప్రతిదీ ముందుకు తీసుకొని వెళ్ళడం. ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అయినా దాన్ని సేమ్గా రిసీవ్ చేసుకొని అది దాన్ని ప్రేర్ చేయడం, అన్నీ మీరు పెట్టి అంటే నేను ఇన్ని వాటిని చూసి నేర్చుకున్నాము. అది మా పిల్లలకు కూడా నేర్పిస్తాం అనుకుంటున్నాం. చూడాలి, ప్రతిరోజు గుర్తు చేసుకుంటాను. స్పెషల్లీ సండే వస్తే గుర్తు చేసుకుంటాను. ఈ మందుని చేసుకొని తీసుకుపోతుంది. పొద్దున్న లేచి అలాగే ఇప్పుడు కూడా ఇంటికి వచ్చిన ఇక్కడ కూడా ఆగి వంట చేయాలి. లేదంటే మాకు ఫుడ్ ఇక్కడ కూడా మాకు కష్టం రాకుండా 5 మందిని ఇంత జాగ్రత్తగా తీసుకున్నారంటే మేము అంత తక్కువ మీ పేషెన్స్ అనేది గొప్పది. అది దేవుడు మీకు ఒక టాలెంట్ సాధించారు. ఏమైనా తప్పుగా ఎప్పుడైనా చేసి ఉంటే క్షమించుకున్నాను. కానీ మీరు మాకు ఒక గొప్ప ఎగ్జాంపుల్. ప్రతిదీ వర్డ్స్లో మీరు చెప్పలేకున్నా మీ యాక్షన్స్లో మేము అనిపించుకున్నాము. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన, పొద్దున్నే 3 గంటలు లేచి
4 గంటలకు లేచి ఫ్యామిలీ ప్రేయర్స్ చేసుకుంటుంటే చిన్నగా తర్వాత మమ్మీ నువ్వు రోజు ఇప్పటికీ కూడా 3 o'clock లేచి మా అందరి గురించి నువ్వు ప్రేయర్ చేస్తున్నావు. దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే దేవుడు నీకు ఆరోగ్యకరంగా ఇన్ని రోజులు పెట్టి ఇన్ని సంవత్సరాలు కాపాడు. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళేలాగా మిమ్మల్ని నడిపిస్తున్నాడు. దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చెప్పాలంటే ఎన్నో ఉంటాయి, కానీ ఒక్క మాటలో చెప్పాలంటే దాంట్లో ప్రేమ అనేది నేను మీ దగ్గర చూసిన ద్వేషం అనేది ఎప్పుడు కూడా నేను మీ దగ్గర రిసీవ్ చేసుకోలేదు. ఏదన్నా నాకు కావాలన్నా వెంటనే తెచ్చియడం, ఎన్ని కష్టమైనా ఆ కష్టాల్లో నాకు ఎప్పుడు కూడా చూపించలేదు. చెల్లమ్మకి ఏం చెప్పొద్దు, ఏమైనా చెల్లమ్మకి ఏం చెప్పదు. ఇంట్లో ఏది ఉండాలి ఫస్ట్ చెల్లమ్మకే చేయాలి. ఈ ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు ఇస్తుంది. తర్వాత నాకు అర్థమైంది ఇంత ప్రెషర్స్గా నాకు నేర్పిస్తున్నారని. చాలా థ్యాంక్స్. ఇలాగ పేరెంట్స్కి మనం చెప్పలేదు. జ్ఞాపకం చేసుకుంటే చాలా వస్తున్నాయి. పని ఓపిక ఈ మాటలలో ఇప్పుడు కూడా నాకు ఒక దెబ్బ కూడా నాకు ఎప్పుడు అయ్యలేదు. ఎప్పుడు గుర్తొస్తుంటారు నా పిల్లలు. అదే దేవుడికి దేవుడిని మంచిగా ఆశీర్వదించి మంచి ఆరోగ్యం దయచేసి మరి நல்ல సంతోషంలో ఈ చుట్టూ ఎప్పుడు ఉండేలాగా దేవుడు మరి జీవించాలని మనస్ఫూర్తిగా హ్యాపీ యానివర్సరీ మామ అత్తమ్మ. celebrate this so దేవుడికి వందనాలు అండ్ కంగ్రాచులేషన్స్ దేవుడు మనం ఇంకా అధికంగా దీవించుగాక. చాలా సంతోషం. మేము వేరే దేశాలలో రాదు ఆ వాక్యము దేవుడు అనుగ్రహించాం. దేవుడికి కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ celebrating 50th wedding anniversary and God bless you. Good health, మంచి ఆరోగ్యము ఇవ్వాలని ఎలాంటి ఆరోగ్యంగా కూడా ఇంకా మంచిగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ for all your support and the way you tell us how to possibilities and everything. And thank you and God bless you and everyone who is there as well. Now I'm gonna say a prayer that God will bless you. It's from Numbers 6:24. The Lord bless you and keep you. The Lord makes His face shine upon you. The Lord lifts up His countenance on you and brings you peace. Now I invite Happy Akka, Angel Veronica to sing a melody. ప్రైజ్ ది లార్డ్. అందరికీ తెలిసిన పాటనే ఆంగ్ల క్రైస్తవ కీర్తన నుండి కొనియాడతరమే నేను వచ్చినట్టయితే నాతో కలిసి పాడవలసిందిగా మనవి. కొనియాడతరమే కోమల హృదయా కొనియాడతరమే నిన్ను కొనియాడతరమే నిన్ను కోమల హృదయా కొనియాడతరమే నిన్ను తనరారు దినాలు పెద్దరాలను మించు
anniversary. Thank you for my brothers and my sisters. Thank you for everything you made. Thank you for the church members. Thank you for the other church members, and give them good health and strength in Jesus' name. Amen. And now let us concentrate to USA of Nainama and Papatana. Feeling. Chama-se
ఫాలోయింగ్ అప్ అందరినీ ఆదర్శించే ఒక బ్యూటిఫుల్ రిథమిక్ ఫార్మ్ ఆఫ్ ఫోక్ స్టోరీ టెల్లింగ్ బుర్ర కథను విందాం.